అరే యోసేపు ఏంద్రా ఈరోజు కొత్త బట్టలు వేసినావు, మీ పండుగ నారా? అవునరా, ఈరోజు మా పండుగ ఉంది. ఏ పండుగరా? క్రిస్మస్ పండుగరా. అయితే హ్యాపీ క్రిస్మస్ రా. అయితే హ్యాపీ క్రిస్మస్ రా. మీ అందరికీ థ్యాంక్ యూ రా. అయితే మీరందరు నాకు విషెస్ చేసినారు, కానీ మా చర్చి కొదాం పండ్రా. మా చర్చిలో ఈరోజు మంచిగా ఉంటుంది, మంచిగా పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది. అందరూ మా చర్చిలో అందరూ కలిసి వస్తారా? మనం అందరం పోదాం పండ్రా. మేము రాంఫో మా గుడి సారా. అరే అలా అనకండ్రా ప్లీజ్ ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా. అరే రాలేం రా. అరే ప్లీజ్ రా. అరే ప్లీజ్ రాలేదురా, నువ్వు నా వాచికి రాలేదురా. అరే ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోండి. అరే అర్థం చేసుకోండి. అరే ప్లీజ్ రా. లేదురా యోసేపు, రాలేం రా. మీ అందరి కోసం విందు ఏర్పాటు చేసినారా, రండి రా. అరే ప్లీజ్ రా. ఎందుకైనా వస్తాం కానీ నీ చర్చికి రాత్రం రాలేం రా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. అయితే పాటిద్దురారా. పార్టీ ఇస్తాను కానీ రేపు ఇస్తాను రా. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోండి రా. మాకు ఇప్పుడే కావాలరా. అరే అర్థం చేసుకోండి రా. చర్చికోవాలరా, చర్చికి టైం అవుతుందిరా. ప్లీజ్ రా, రండి రా. ఏ నవాజు మనం బేగిరికి వెళ్దాం దారా. అరే అర్థం చేసుకోండి రా. జాగ్రత్త రే, ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయండి. బాయ్. చెప్పండి సార్. ఏ బాబు ఏమేమి ఉన్నాయిరా? అన్నీ ఉన్నాయి సార్. అయితే ఫ్యామిలీ బిర్యానీ, ఒక చికెన్ దమ్ బిర్యానీ, 4 కోకోకోలా. సరే సార్. తక్కువ తేరా బాబు. ఏ బాబు కోకోకోలా తేరా. ప్రజలు ఒరే బాంద్రా, యోసేపాడు తింటే మనతోని బాగుంటుండే కదరా, ఎంజాయ్ చేస్తుండే. లేదురా వాడు రాలేదురా. తింటే బాగుంటుండే కదరా. వాడిని ఇడిచిపెట్టండి రా, మా ముందు పార్టీ చేయండి. Cheers. హలో సార్ ఇంకేమైనా కావాలా సార్? ఏ బాబు వెళ్ళు. బాయ్. ఏ బాబు హ్యాండ్ వాష్ చేసుకున్నారు, ఎక్కడుందిరా? అక్కడ ఉంది సార్. సరే బాబు. అవురా, మనం ఎగ్ బిర్యానీ తిన్నాంరా. యోసేపాడు వచ్చింటే మనతోనే ఎంత ఎంజాయ్ చేస్తున్నావు కదరా. లేదురా, వాడిని ఇడిచిపెట్టండి రా. వాడిని చర్చికి వెళ్ళాడు కదా. వాడిని ఇడిచిపెట్టండి రా, మనది మనం చూసుకుందాం. ఓకే లేండ్రా, చూసుకుందాం, వాంతోనేంలే. లేదు, మైక్ పట్టుకున్నాను. నాకు ఎందుకో గలీబిల్లు అవుతున్నట్టు ఉందిరా. అబ్బా యాక్టింగ్ చేయొద్దురా, యాక్టింగ్ చేయొద్దురా. అబ్బా కడుపు నొస్తుందా?
లేదురా చూద్దాం రా వాడు ఎంత చేయాలి లేదురా చూద్దాం రా ఎంత చేయాలి చూద్దాం లేదురా వాడు ఎంత చూసేద్దాం కడుపు నొస్తుందిరా లేదురా చూద్దాం రా ఎంత బాయ్ నీ ఫోన్ ఇరా బాయ్ చేయండిరా మా తాతకు ఫోన్ చేయండిరా నేను కాల్ చేస్తున్నాను స్విచ్ ఆఫ్ చేయబడింది బాయ్ పెట్టుకో బాయ్ బాయ్ నీ ఫోన్ బాయ్ చిక్ రే యోసేపు టక్కున ఫోన్ లిఫ్ట్ చేయరా యోసేపు టక్కున ఫోన్ లిఫ్ట్ చేయరా హలో రే యోసేపు తొందరగా రారా ఏమైందిరా? మనము మన సాయి గారికి కడుపుతో పడుతున్నారా ఎక్కడ ఉన్నారా? వెంకటాపురం స్టేజ్లో ఉన్నాం నా త్వరగా రారా అరే మీరేం దిగులు పడొద్దంటారా, నేను వస్తున్నాను రా. తొందరగా రారా నా మిత్రునికి ఏమైందో ఏమో దేవా, నా మిత్రునికి ఏం కాకుండా చూడు దేవా యేసయ్య. నీ దూతలను అతని పట్ల కావలుగా ఉంచండి దేవా యేసయ్య. అరే ఎక్కడున్నాడు రా సాయి? ఇదిగోరా సాయి. అరే కొద్దిగా జరగండి రా మీరు సైడ్కి. నేను మా యేసయ్యతో మాట్లాడతాను, ఈ సాయిని ఖచ్చితంగా బ్రతికిస్తాడు. అరే ఏం చేస్తున్నావురా? అరే లేదురా, నేను దేవునితో మాట్లాడితే ఖచ్చితంగా సాయి లేస్తాడు. ప్రార్థన చేస్తాను, కళ్ళు ముచ్చుకోండి. యేసయ్య ఈ బిడ్డను బ్రతికించండి దేవన్ తండ్రి. యేసయ్య ఈ బిడ్డ లోపల ఉన్న దేవన్ తండ్రి యేసయ్య దురాత్మను దేవన్ తండ్రి యేసయ్య మీరిచ్చిన అధికారము చేత దేవన్ తండ్రి యేసయ్య వెళ్ళగొట్టుచున్నాను దేవన్ తండ్రి యేసయ్య. ఈ బిడ్డకు చక్కటి స్వస్థతను దయచేయమని కోరుచున్నాం దేవన్ తండ్రి యేసయ్య. ఈ బిడ్డ లోపల ఉన్న దేవన్ తండ్రి యేసయ్య ఆ కడుపు నొప్పిని దేవన్ తండ్రి యేసయ్య మీ రక్తము చేత దేవన్ తండ్రి యేసయ్య పవిత్రపరచుమని కోరుచున్నాం దేవన్ తండ్రి యేసయ్య. ఈ బిడ్డను మీరు లేపుతారు దేవన్ తండ్రి యేసయ్య. ఈ బిడ్డను సజీవ సాక్షిగా ఇక్కడ నిలబెట్టుకుంటారు దేవన్ తండ్రి యేసయ్య. నీకే మహిమ ఘనత ప్రభావం అర్పిస్తున్నాను దేవన్ తండ్రి యేసయ్య. ఈ బిడ్డను లేపి దేవన్ తండ్రి యేసయ్య నీకు సజీవ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను దేవన్ తండ్రి యేసయ్య. నా ప్రార్థన విని జవాబు దయచేసినందుకు వందనములు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సాయి 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 సాయి. అరే మా తాత ఎక్కరా? నాకు తాయి ఎక్కడ కట్టారా? బాయ్ లేదు బాయ్, మీ తాత ఫోన్ చేయలేదు. ఇదిగో చూడు. మా తాత వచ్చాడు కదరా, ఎక్కడ కట్టారా నాకు తాయి? చెప్పండి రా. లేదురా, యోసేపు వచ్చి వాళ్ళ దేవునికి ప్రార్థన చేసి నిన్ను బ్రతికించాడు రా. అరే యోసేపు ఎప్పుడు వచ్చావురా? ఇందాకే వచ్చాను రా. నీకు ఎలా ఉందిరా సాయి? బాగుంది లేరా. ఇంతకి నన్ను ఎవడు కాపాడరా? నా దేవుడైన యెహోవానే నిన్ను స్వస్థపరిచాడు రా. యాలేరా, నాకు మా తాత వచ్చి తాయి కట్టినందుకే నేను బతికినాను రా. లేదురా, నువ్వు 5 సంవత్సరాల కిందట 5 సంవత్సరాల కంటే నువ్వు కడుపు నొప్పితో చాలా చనిపోయావురా. యోసేపు అయితే థ్యాంక్ యూ రా. ఓకే రా. అయితే మీ మందిరంకి వెళ్దాం పానరా. మీ అప్పుడు నిన్ను ఏకరించినంతరా మీ దేవుడు లేడు అది ఇది అన్నాం రా. సారీ రా. అయితే మనం అందరం కలిసి మా దేవుని మందిరంలోనికి వెళ్దాం పదండి రా. వెళ్దాం రానరా. మీ అందరికీ ఏం తెలియజేస్తున్నానంటే మా దేవుని ఇప్పుడు నిజంగా మీరు అంగీకరిస్తున్నారా? అవును, అంగీకరిస్తున్నాము. మా దేవుడు నిజమైన దేవుడు అని మీరు అంగీకరిస్తున్నారా? అవురా యోసేపు, అంగీకరిస్తున్నాము. మీ జీవితాన్ని మా దేవునికి అర్పించారా? అర్పించాం. ఇక నుంచి మీరు ఏ తాయెత్తులు కట్టించుకోమని నాతో చెప్పండి. ఇప్పటి నుంచి ఏ తాయెత్తు కట్టుకున్నాం రా యోసేపు. ఓకే రా. మా దేవుని మందిరంలోనికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రా. ఈ స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఏదైనా ఒక సమస్య వస్తే మనం తాయెత్తులని మంత్రాలని పూజారుల దగ్గరికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. కానీ
నిజమైన స్వస్థత యేసుక్రీస్తు ద్వారానే ఉంది అని చెప్పడమే ఈ స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక నుంచి అయినా ఆ తంత్రాలు తాయెత్తుల జోలికి పోకుండా నిజమైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మీ జీవితాన్ని ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతారని తెలియజేయచ్చు. ఈ స్కిట్ ద్వారా మీరందరూ దీనిని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మా స్కిట్ తరపున. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అందరికీ.